అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5 స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. ఇప్పుడు ఒక్కసారి ఈ అడవి విషయానికి వస్తే ఇలాగే కంటిన్యూ చేస్తారా మీరు ఉన్నంత వరకు? నా తర్వాత కూడా ఉండాల్సిందే. దీనికి ఇది ఇట్లనే ఉండాలి. దీని మీద మేము బతకాల్సిన అవసరం లేదు ఎవరు కూడా. ఫారెస్ట్ నీడ్స్ ఓన్లీ గివింగ్, నో టేకింగ్ అవుట్ ఆఫ్ ది ఫారెస్ట్. దట్ షుడ్ బి ది స్లోగన్ ఆఫ్ ఎవ్రీ నేషన్ ఇన్ ద వరల్డ్ అండ్ ఆన్ ఎర్త్, ఇంక్లూడింగ్ అవర్ ఓన్ స్టేట్ అండ్ ది నేషన్. సెంటు భూమి కనిపిస్తే వదలకుండా కబ్జా చేయటమో లేకపోతే దాన్ని మరో రకంగా ఉపయోగించటమో చేస్తూ ఉంటారు. కానీ తనకున్న 70 ఎకరాల భూమిని ప్రత్యేకంగా అడవిలాగా సృష్టించారు దుశ్చర్ల సత్యనారాయణ గారు. ఫారెస్ట్ అనగానే మనకేం వినిపిస్తుంది, ఏం కనిపిస్తుంది? ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి మొక్కలు, చెట్లు, యానిమల్స్ ఇవన్నీ ఉంటాయని అనుకుంటాం. బట్ మనిషి సృష్టించిన అడవి, మనిషి తయారు చేసిన ఫారెస్ట్ ఎప్పుడైనా చూసారా? ఇది ఎన్నో ఏళ్ల శ్రమ. కొన్నేళ్ల పాటు 70 ఎకరాల భూమిలో అన్ని రకాలైనటువంటి మొక్కలతో, చెట్లతో ఆయన ఒక జంగిల్ని సృష్టించారు. ఆ జంగిల్ ఎలా ఉందో ఒకసారి మనం కూడా చూద్దాం. అందులో ఎలాంటి బర్డ్స్ ఉన్నాయి, అలాగే ఎలాంటి స్పెషల్గా ఉండే ట్రీస్ ఉన్నాయి, వాటికి ఎలాంటి వాల్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం రండి. దుశ్చర్ల సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం. ఆయనతో పాటు మనం కూడా అడవి లోపలికి వెళదాం. అడవిలో ఏమేమి ఉన్నాయి, అడవిని ఎలా సృష్టించారు, మానవ నిర్మిత అడవి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు చూసేద్దాం. సత్యనారాయణ గారు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అనాలేమో, ఎన్ని రోజులు అనకూడదు, ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు? 64+ years చిన్నప్పటి నుంచి గింజలు ఇదే పనిలో ఉన్నారు ఇంకా 64 ఏళ్లగా. అంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఆహా. ఇంకొకటి ఏంటంటే 70 ఎకరాలు 64 ఏళ్ళు. నేను 3 నెలల పిల్లగానప్పుడు మా ఇల్లు డూప్లెక్స్ హౌస్ ఆఫ్ 300+ years. ఆ టెక్నాలజీ ఇంతవరకు ఎక్కడ లేదు. ఇప్పటికీ ఉందా అండి? ఉంది. డూప్లెక్స్ ఎక్కడ ఉంది? ఊర్లో. ఏ ఊర్లో? రాఘవాపురం. నేను పుట్టిన ఇల్లు ఇప్పుడు ఇది రాఘవాపురం జిల్లా, మోతే మండల్ రాఘవాపురం. ఓకే ఓకే. ఇవన్నీ క్రీపర్స్. ఓకే. మామూలుగా గవర్నమెంట్ ఫారెస్ట్ లో ఈ థిక్నెస్ ఉండదు. అవును. ఇది నేను చెప్పాను. అయినా మనం ఆ ఫారెస్ట్ లోపలికి కూడా అంత ఈజీగా వెళ్ళలేములేండి. ఈ ఫారెస్ట్ లో వెళ్ళినంత ఈజీగా ఆ ఫారెస్ట్ లోకి వెళ్ళలేము. అవునంటారా కాదంటారా? అవునవును. ఎక్కడ ఏముంటుందో తెలియదు. ఓఎస్డి మేడం, ప్రియాంక వర్గీస్ మేడం, ఓకే, మా ఫారెస్ట్లు మీ ఫారెస్ట్ మాదిరిగా లేవండి. నేను అదే చెప్పాను కదా మీకు. ఇంకొకటి ఆమె అడిగారు, ఇక్కడ పడిపోయిన కర్రలన్నీ అట్నే ఉన్నాయి, కట్టెలు. అవును, అన్ని అట్లనే ఉంచేసారు. నాకు అదే అర్థం కావట్లేదు. కింద మీరు కావాలనుకుంటే క్లీన్ చేయొచ్చు. లే ఇక తీయొచ్చు. మా ఫారెస్ట్ లో ఒక్క ఎండిపోయిన కట్టె ఉండదు. మీ దగ్గర ఉన్నాయంటే పెద్ద మానైనా సరే పడిపోతే అది అట్నే ఉంటది, కానీ తీసేది లేదు, అమ్మేది లేదన్న. భూమిలో కరిగిపోవాల్సిందే అని చెప్పిన. అట్లే ఉంచేస్తారు. ఇంకా అట్లానే ఉంచేస్తారు. ఏమేం రకాల మొక్కలు ఉన్నాయి సత్యనారాయణ గారు మీ దగ్గర? దాదాపుగా సకల రకాలు ఉన్నాయి, ఒకటని కాదు. అంటే ఎగ్జాంపుల్ కొన్ని చెప్పండి. నల్లమలలో ఎన్ని అయితే ఉన్నాయో దాదాపుగా అన్ని వెరైటీస్. ఆల్మోస్ట్ నల్లమల ఫారెస్ట్ లో ఎన్ని ఉంటాయో అన్ని ఉన్నాయి దాదాపుగా. తర్వాత పక్షులు కూడా అక్కడ ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో అన్ని రకాల పక్షులు మన దగ్గర ఉన్నాయి. అవును, ఈ కర్రలు ఎందుకు తీసుకుని వెళ్తున్నాం మనం లోపలికి? అంటే తరతరాల నుంచి మన అడవికి వస్తే చేతిలో కర్ర ఉండాలి. ఎందుకు? ఇక సకల జీవరాశులు ఉంటాయి, ఈ కట్టె చప్పుడుకు పక్కకి వెళ్ళిపోతుంటాయి. ఓకే, పాములు లాంటివి చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక డైరెక్ట్ అది కర్ర తీసుకొచ్చారంటే చంపడానికి కాదు, అయితే జస్ట్ సౌండ్ చేసి వాటిని పక్కకి పంపించడానికి. నార్మల్ గా మనం మాట్లాడేటప్పుడు ఆ మాటలు సౌండ్ కే పోతాయి పక్కకి అంటారు కదా. ఒంటరిగా ఉన్నప్పుడు మాటలు మనం మాట్లాడుకోలేం, అలాంటప్పుడు ఇది హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఏం చూపిస్తున్నారు మీరు మాకు ఇప్పుడు? చక్కగా పోయి ముందర లోటస్ ఫ్లవర్స్ పోతాం. సరే, ఇప్పుడు ఇవి తాటి కాయలు, తాటి పండ్లు, తాటి కాయల తర్వాత పండ్లు రాలిపోయినాయి. మరి ఇక్కడ జీవరాశులు పండ్లు చీకుతాయి, చాలా స్వీట్ ఉంటది కదా, బాగా స్వీట్ ఉంటది, బలం, న్యూట్రియంట్ ఫుడ్, హైలీ న్యూట్రియంట్ ఫుడ్.
అవన్నీ తిన్నాయి. ఉడతల దగ్గర నుంచి రకరకాల జీవరాశులు తింటాయి. చూడండి ఇలా వదిలేశారు కింద అదే అంతే ఇక అది అట్లనే పడిపోతాయి, ఉండిపోతాయి. పెద్ద పెద్ద దుంగలు చెట్లు అన్ని పడిపోయి ఉన్నాయి, అయినా కూడా మీరు వాటిని వాటిని నేను అట్లే తీసుకోం, ఉంచుతారా? వాడం. ఇంకొకటి చెట్టు ఎండిపోతుంది అయినా కూడా తీయరా? తీయం ఎండిపోయినా కూడా తీయరు. తీయం. ఇది ఒక మేడం ఇక్కడ చూడండి, ఈ బ్రాంచ్, ఈ చెట్టు ఇది డైబ్యాక్ డిసీజ్ ఇది. అయితే ఇది బతికేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి ఇవన్నీ కూడా ప్రతి చెట్టు ఆర్కిటెక్చరల్ ఇంజనీర్స్. చెట్టుకు చెట్టే ఇంజనీర్ ఆర్కిటెక్చర్. ఓకే. అన్లైక్ హ్యూమన్ ఎడ్యుకేషన్, వీటికి ఏ ఎడ్యుకేషన్ ఉండదు. ఒక బ్రాంచ్ పక్కకు వస్తుంది, మొత్తం శక్తి ఎనర్జీ అంతా దానికి పోద్ది. ఏం చెట్టు సార్ ఇది? ఇది సీమచింత. ఓకే. సీమచింత ఐడియా ఉందా మీకు? చీమతమ్మ కాయలు అంటారు కదా, కొన్ని ఏరియాలో చీమతమ్మ అంటారు, కొన్ని సీమచింత అంటారు. మనం మీరు తింటాం కదా కాయలు, బాగా తింటా, నాకు బాగా ఇష్టం. నాకు కూడా సార్. అయితే కొన్ని గింజలు మీతోటి ఏపిస్తాయి అలా. తప్పకుండా. ఇది చెట్టు, చింత చెట్టు దీని వెనకాల, అది తీయ చింత చెట్టు. ఓకే. మన దగ్గర తీయ ఉన్నాయి, పుల్లయ్య. ఓహో. లోటస్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, కలువ పువ్వులు, తామర పువ్వులు అని పిలుస్తాము. ఒకటే కలర్ ఉందా అండి? పింక్ కలర్. ఇది వచ్చి మెరూన్ కలర్, పింక్ ఇంకొకటి ఉంది, ఎల్లో ఒక దాంట్లో ఉన్నాయి. ఓకే ఓకే. ఇందులో మాత్రం ఒకటే కలర్ ఉంది. ఇది మెరూన్ కలరా మీ దృష్టిలో? ఓకే. కానీ చూడడానికి పింక్ లా అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకో కదా, పింక్ లాగా అనిపిస్తుంది, కొద్దిగా అనిపిస్తుంది. బాగా గులాబీ పువ్వు ఏ రంగులో ఉంటుందో ఆల్మోస్ట్ ఆ కలర్ లో కనిపిస్తుంది మనకు. మళ్ళా థిక్ మెరూన్ లెక్క ఉంటది. తర్వాత పింక్ చూపెడతా, ఇంకో కుంటలో ఉంది. అది మామూలుగా అయితే విచ్చుకొని ఉంటాయా? ఓపెన్ ఉంటాయి. బిఫోర్ 8:30. పర్వాలేదు సార్, అయినా కూడా ఎంత బాగున్నాయో, మంచిగా ఉన్నాయి. చాలా కష్టంగా ఉంది ఇవే, అసలు రావడం వెళ్ళడం చాలా ప్రాబ్లం, అసలు మామూలుగా కాదు. సత్యనారాయణ గారికి అలవాటు అయింది కాబట్టి ఈజీగా తిరుగుతున్నట్టున్నారు, కానీ కొత్త వాళ్ళకి మాత్రం చాలా కష్టం. కానీ ఒకసారి అయితే విజిట్ చేయండి అవకాశం ఉన్నవాళ్ళు. రకరకాల ట్రీస్తో పాటు, బర్డ్స్తో పాటు వాటి సౌండ్స్ మెయిన్లీ లోపలికి రాగానే తోటలోకి ఎంత మంచిగా వినిపిస్తున్నాయో, పక్షుల కిలకిల రావాలు. ఏం చెట్టు సత్యనారాయణ గారు? మేడి చెట్టు. మేడి చెట్టు. అది ఇందాక ఇప్పుడు మీరు చెప్పింది ఇంత పెద్ద చెట్టు లేదు ఎక్కడ అని శర్మ గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాయలసీమ. దీని ఏజ్ ఎంత అండి? దిస్ విల్ బి అరౌండ్ 60 years. 60 ఏళ్ళు. మీ వయసా మీకంటే పెద్దదా? నాకంటే జర్ర చిన్నది. జర్ర చిన్నదా? అంటే ఆల్మోస్ట్ ఒకటే ఏజ్ అనుకోండి. ఇంకా ఒక 4 years 5 years లెస్ దాన్ 8 years డిఫరెన్స్. ఓకే ఓకే. దీనికి అంటే ఇవి కూడా ఇందులో కలుస్తాయి రాబోయే రోజుల్లో. ఓహో, ఇది సెపరేట్ అసలు అయితే? సెపరేట్ గా దాని నుంచి పుట్టింది, దాని ఏరు నుంచి. ఓకే, ఆ రూట్స్ నుంచి వచ్చింది. ఇది కూడా చాలా పెద్దది అయిపోయింది. దీనికి ఎంత ఏజ్ ఉంటుందండి? ఇది అదే ఒకటే చెట్టే, ఒకటే. ఇదంతా కలిసిపోద్ది రాబోయే రోజుల్లో. ఓహో. అది ఇప్పుడు ఎన్ని ఎకరాల లోపలికి వచ్చినాం మనం? కొద్దిగానే వచ్చినాం. ఒక 5 ఎకరాలు వచ్చామా లోపలికి? కొద్దిగా, అదే లెస్ దాన్ 3-4 acres లోపలికి. మోకాళ్ళ నొప్పులకు సబ్జా గింజలు ఎట్లనో వాటి ఫ్యామిలీ ఇది. ఇది దెబ్బలు తగిలితే, రక్తం గారితే, దురదలు పెడితే సకలం అన్నిటికీ పనికి వస్తుంది. గింజలు లేవు దీనికి ఇప్పుడు, రాలే. తలనొప్పి వచ్చిన మా కెమెరామ్యాన్ కి ఏవో తగిలి అంటండి, అంటున్నాడు. ఇది ఇద్దాం చాలండి, మళ్ళీ చాలా ఉన్నాయి, పర్వాలేదు. లక్షల మొక్కలు ఉన్నాయి. ఓ అవునా. చూస్తున్నారు కదా, నాతో పాటు మా కెమెరామెన్లు కూడా రిస్క్ ఫేస్ చేసే లోపలికి వచ్చాము. అఫ్కోర్స్ సత్యనారాయణ గారి కంటే అలవాటు, మాకు లేదు కదా అలవాటు, ఎప్పుడు రాలేదు అడవుల్లోకి. ఏమి ఆకన్నారు? మహాబీరాకు. అది దాని రసం పూస్తున్నారు సత్యనారాయణ గారు. చూద్దాం, మనకే తెలిసిపోతుంది ఇప్పుడు, కొద్దిసేపట్లోనే మనకు అర్థమైపోతుంది. తగ్గుద్ది, అదే దురద వెంటనే తగ్గుద్ది. దోమలు గరిచినా పెట్టవచ్చు. ఓకే. ఇదో సత్యనారాయణ గారి ఫామ్ హౌస్ చూడండి. జనరల్గా ఫామ్ హౌస్ అంటే పెద్ద బంగ్లానో, లేకపోతే వుడ్ వర్క్ చేసి ఉండేదో, లేకపోతే వుడ్ బంగ్లాలు కూడా వచ్చాయి ఈ మధ్యన, అవి లేకపోతే కొన్ని చోట్ల లిఫ్టింగ్ తయారు చేసి రెడీమేడ్గా పెట్టే బిల్డింగ్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి. ఇవన్నీ ఫామ్ హౌస్లు కట్టుకుంటారు. బట్ సత్యనారాయణ గారి ఫామ్ హౌస్ మాత్రం అందుకు డిఫరెంట్గా ఉంది. లోపల బ్యాట్స్ తిరుగుతున్నాయి, మంచిగా హ్యాపీగా ఆడుకుంటున్నాయి. పాములు కూడా తిరుగుతాయి బాగా, ఎలుకలు, పాములు, అన్ని రకాల పాములు. ఓహో. మీ వెనకాల మీరు చేయి పెట్టిన దగ్గర కూడా దొరకవచ్చు. ఓహో. అంటే ఇంకా వాటికి స్థావరం అన్నమాట, మంచిగా హ్యాపీగా. వాటి ఇల్లు నిజం చెప్పాలంటే ఇది సత్యనారాయణ గారి ఇల్లు కాదు. అగో మా కెమెరామ్యాన్ చూడండి, చిన్న చిన్న గాజు పురుగులు అంటాము,
మరి వీళ్ళు ఏమంటారో నాకు తెలియదు. కౌరవ సత్యనారాయణ గారు పాండవులు అంటాం మా చిన్నప్పటి కౌరవ పాండవులు అంటారా? మేమైతే గాజు పురుగులు అంటాము. అవి చూడండి ఎంత బాగున్నాయో. అంటే అవి నార్మల్ గా ఈ season లో చూస్తుంటే వస్తాయి. భయంగా లేకపోతే కొంచెం season లో అలర్జెటిక్ గా అనిపిస్తుందేమో కానీ వర్షాకాలంలో వస్తాయి. మెయిన్లీ ప్రకృతి సృష్టించినవి, ప్రకృతి సహజ సిద్ధంగా ఇచ్చినటువంటివి ఇవన్నీ మనకు. వాటన్నింటినీ కాపాడుతూ ముందు తరాల వారికి గ్లోబల్ వార్మింగ్ మనకు తెలుసు కదా ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో గ్లోబల్ వార్మింగ్ అనేది. సో మానవాళికి, ప్రపంచానికి హాని కలిగించేటువంటి గ్లోబల్ వార్మింగ్ని ఇలాంటి చెట్లు, మొక్కలు, అడవులు ఇవన్నీ తీసేస్తాయి. నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. ఇంత లోపలికి వెళ్ళి రావడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా లోపలికి వెళ్ళాలంట, ఒకసారి చూద్దాం. అది కూడా పాదాలు ఏవి ఉన్నాయి, ఆ పాదాలని తాకితే ఒక స్పెషల్ అని చెప్తున్నారు. ఏమి పాదాలు, ఏంటి ఆ స్పెషల్ ఇప్పుడు చూద్దాం రండి. ఇది తునికి చెట్టు. తునికి చెట్టు ఇది ఒక 80 ఏళ్ళు ఉంటుంది ఏజ్. ఇది తునికి అంటే బీడీ లీవ్స్. ఆహా, బీడీలు వస్తాయా? బీడీ లీవ్స్, బీడీ ఆకుల చెట్టు. బీడీ ఆకుల చెట్టు. ఓకే. దాన్ని మీ తునికి అన్నయ్య మీకంటే పెద్దగా మరి. అవునవును. ఇది చింత. అంటే స్టెప్ బై స్టెప్ ఉన్నాయి అడవిలో మొక్కలు. అంటే 80 ఏండ్లే ఉన్నాయి, 60 ఏండ్లే ఉన్నాయి, 40 ఏండ్లే ఉన్నాయి. ఈ సైజు క్రీపర్ అరుదు నల్లమల్ల అడవుల్లో కూడా. క్రీపర్స్ తీగలు. టార్జన్ సినిమాలు ఉంటాయి చూడండి, ఆఫ్రికన్ అడవుల్లో. ఈ సైజు క్రీపర్ ఇది. మీరు దీని మీద నిలబడండి, దీని మీద. ఏం కాదా? ఏమైతుంది? ఏం కాదు. మీరు పైకి పోయి ఎలాడ కూడా ఎలాడవచ్చు. అటు పట్టుకోండి. ఓ క్రీపర్ ఎంత బలంగా ఉంది క్రీపర్ చూడండి. నేను నిలబడినా కూడా ఏమి కావట్లేదు. క్రీపర్ అటు తిరగండి. చూసారా ఎంత బలంగా ఉందో. ఓన్లీ క్రీపర్. నార్మల్గా క్రీపర్స్ అంటే చాలా బలహీనంగా ఉంటాయి, బలం తక్కువ ఉంటుంది అని చెప్తాం. క్రీపర్ని పట్టుకోవద్దు, ఇరిగిపోతాయి అని చెప్తాం. ఈ క్రీపర్ చూడండి బాబోయ్, దీనికి ఎంత ఏజ్ ఉంటుందండి సత్యనారాయణ గారు? 80 years. మరి 80 ఏళ్ల క్రీపర్ అంటే నన్నేంటి మా కెమెరామెన్లను కూడా మోస్తుంది. ముగ్గురిని వరుసగా నిలబడితే కూడా ఇది జిగినీక చెట్లు. జిగినీక చెట్లు ఇంట్లో డూప్లికేట్. ఇది 7 రకాలు 6 రకాలు ఉంటాయి. ఈ కాయలేమో షాంపూ ట్రీ కాయలు. అంటే షాంపూ తయారు చేసుకోవచ్చా? నెత్తికి పెట్టుకోవచ్చు. కాయలు. మేము ఇంత కష్టపడి వస్తుంటే, మా వాళ్ళు విజువల్స్ తీస్తుంటే, మీరు ఎంత చక్కగా ఇంట్లో కూర్చొని చూస్తున్నారు కదా. ఇక అన్యాయం. కలిమ పండ్లు బాగా టేస్ట్ ఉంటాయి. రండి, తొందరగా రండి. ఏం పళ్ళు అండి? కలిమే, ఒరిజినల్ కలిమే. కలిమె పళ్ళు మామూలు డైరెక్ట్ తినేటమేనా? సీడ్ డైరెక్ట్ లోపల సీడ్ పల్సగా ఉంటుంది కానీ నవలేయటమే. సీడ్ కూడా పుల్లగా ఉంది. ఇది ఆ ముళ్ళ దాకా పంగల కర్ర వరకు ఉంటుంది. ఈ వర్షానికి కిందికి జారింది. పాములు ఉంటాయి కదా ఇలా. ఒకసారి ఇట్లనే వచ్చినప్పుడు కుబ్సం వదిలేసింది. మీరైతే చూడలే డైరెక్ట్గా పాములా? ఇక్కడ పాములు అంతటా చూసినా నేను. నదులు ఇట్లానే పుడతాయి మేడం. నదులు స్వచ్ఛమైన నీళ్లు ఉంటాయి ఇవి. ఎంత బాగున్నాయో చూడండి. వాటరు లోపల పైనుంచి వస్తున్న వాటరు, స్వచ్ఛమైన వాటరు ఎంత బాగున్నాయో, క్లియర్గా ఉన్నాయి వాటర్. స్టోన్స్ ఇవి కానీ డాల్ఫిన్ లాగే ఉంది. వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల కింద పుట్టింది. చుట్టూరు వైట్. ఇక్కడ 2 బండ మీదనే. ఓకే. దీనికి ఒక 20 అడుగులు. అంటే ఒకటే బండ 2 నామాలు. అంటే వీళ్ళిద్దరు ఒకటే అన్నట్టు. ఇది పాదం. ఇప్పుడు కుడి బొటనేలుకు 2 ఏలుకు పార్టీషన్ ఉంది. ఆడ ఏలు పార్టీషన్ ఉంది. బురదల కాలు పెడితే ఎట్లనో అట్లా. దీని చుట్టూ నడవండి. ఇదే పాదం. దీని చుట్టూ నడిస్తే ఏంటండి పాదానికి ఉన్న ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, ఇంకా సేపు మందు తాగి సస్తా, ఈ లోకంలో నాకు దారి తెన్ను లేదు, ఏ మార్గం లేదు అనుకునే వాళ్ళు ఈ అడవుల్లో ఈ గాలి పీల్చుకుంటూ వచ్చి పాదం చుట్టూ నడిస్తే ఆ సిచ్యువేషన్స్ నుంచి బయటపడతాడు. ఈయన పైసలు అడగాడు, డబ్బులు అడగాడు, పువ్వులు అడగాడు, ఫలాలు అడగాడు, ఏం అడగాడు, కానీ బయటపడేస్తాడు. లక్ష్మీనరసింహస్వామి పాదం అని శ్రీశైలంలో యోగిని మాతాజీ ఆమె శిష్యులతోటి ఇక్కడికి వచ్చిండ్రు. మేము ఊకే దేవుని పాదం అనేది ఆమె చెప్పినాక లక్ష్మీనరసింహస్వామి. ఇక్కడ చక్రం, శంఖం అవి కూడా రూపాలు ఉన్నాయి, నేచురల్ ఫార్మేషన్స్. అక్కడ గోపాదం. ఇప్పుడు ఎవరైనా అయితే డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు, సూసైడల్ టెండెన్సీ లాంటి ఆలోచనతో బాధపడుతున్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. ఫోన్ చేస్తే డైరెక్షన్ ఇస్తాం. మీరు ఎవరినో ఒకరిని పెట్టి పంపిస్తారు. చుట్టూ నడిచి వెళ్ళిపోవచ్చు. ఎన్ని రోజుల లోపల తగ్గుతుందండి అట్లా చేస్తే? వీలైనంత వాళ్ళ బాధ ఎంత తొందరగా చెప్పుకుంటే అంత తొందరగా తగ్గుతుంది. సెకండ్స్, మినిట్స్
ఏడ్చుకుంటుంటారు చూడండి. సైకియాట్రిక్ డిప్రెషన్స్ తో ఉన్న ఎవరైనా రావచ్చు. ఈయన దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటుంటే చాలా ఫాస్ట్గా హీల్ అవుతారు. సూపర్. పైసలు ఏం అడగరు, ఈయన అడగాడు, ఈడికి వచ్చినా మేము అడగాం. అది చాలా మంచి విషయం. చూశారు కదా, తప్పకుండా అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరన్నా అనిపిస్తే ఎవరికన్నా ఉంటే గనక ఇక్కడికి వచ్చి ఒక ప్రదక్షిణాలంటా చేయొచ్చు. చేస్తే నమ్మకం ఉన్న వాళ్ళు డెఫినెట్గా తగ్గిపోయి నార్మల్గా అవుతారని చెప్తున్నారు. దీనికి ఖర్చు కూడా అయ్యేది లేదు, వాళ్ళు ఏం డబ్బులు తీసుకోరు, ఏమీ అడగం కూడా అని చెప్తున్నారు. సో ఇలాంటి వాటిని మనం యూస్ చేసుకుంటే న్యాచురల్ ఫార్మేషన్ కాబట్టి ఇవన్నీ మేబీ ప్రకృతి ప్రసాదించిన వరాలని చెప్పొచ్చు. అందుకోసం ఎవరికైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు తప్పకుండా వచ్చి ఇక్కడికి ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టుంటారు, 1000 రూపాయలు, లక్షల రూపాయలు హాస్పిటల్స్కి, డాక్టర్స్కి అన్నీ పెట్టుంటారు. అలాంటి వాళ్ళు తగ్గక ఇంకా ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి ఇది ట్రై చేయండి. నష్టమైతే లేదు కదా దీనివల్ల, ఎందుకంటే డబ్బులు ఖర్చు కాదు, ఇదేం మెడిసిన్ కాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనుకోవడానికి, జస్ట్ ప్రదక్షిణాలు చేయడానికి రావడానికి ఒక్కటే ఇబ్బంది కాబట్టి అదేం పెద్ద విషయం కాదు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎవరికన్నా అలాంటిది ఉంటే కనుక నమ్మకం ఉన్నవాళ్ళు, మళ్ళీ చెప్తున్నాను, నమ్మకం ఉన్నవాళ్ళు ట్రై చేయండి. మీ అడవి మొత్తం చూసాము, తర్వాత మన అడవి ప్రకృతి వనం అంటాను, అడవి అనకూడదేమో అసలు, ప్రకృతి వనం. అందులో వనదేవులు మీరు. నేను కాదు, నేను గీతగాని వనమాలిని. వనమాలా? సరే, నాకు ఈ మధ్యన ఒక అవార్డు ఇచ్చారు వనమాలిగానా? నిజంగానే వనమాలి మీరు, వనదేవుడు కూడా నా దృష్టిలో. అయ్యే దేవతలు, నేను ఎప్పుడు దేవుడిని కాదు. ఓకే, చాలా రకాలైనటువంటి పెద్ద పెద్ద మొక్కలు, ఎక్కడా లేనివి, చాలా ఏజ్ ఉన్నవి, ఔషధ మొక్కలు, ఇట్లా రకరకాలవి ఉన్నాయి మీ దగ్గర. చాలా గ్రేట్ అనిపిస్తుందండి. ఎన్ని సంవత్సరాల కృషి ఇది మొత్తం. నా బుడ్డప్పుడు 4 ఏళ్ళప్పటి నుంచి కూడా గింజలు చల్లుకుంటూ వచ్చేది. మాకు 2 తల్లులు, కన్న తల్లి, పెంచిన తల్లి. ఓకే, పెంచిన తల్లి సీజనల్ ఫ్రూట్స్ అన్ని కొనేది, ఆ గింజలు నేను అప్పుడు దాచుకునేది. అప్పటి నుంచి చల్లుకుంటూ. పొలం అప్పుడు ముందు నుంచే ఉంది మీకు? ఉంది. మాది 8వ తరం ఇది. ఈ ఊర్లో 70 ఎకరాలు ఇంకా దాటి మాది 300 ఎకరం మొదట్లో. తర్వాత 70కి ఎట్లా వచ్చింది? ఇక అట్లా వచ్చింది. ఇప్పుడైతే 70 అయితే ఈ అడవి మాత్రం 70. ఇంకా ఉంది వేరే దగ్గర. మాకు తెలియకుండానే పట్టాలు చూపించుకుంటారు, భూములు మారుతుంటాయి. మీ భూమి మీకు తెలియకుండా వెళ్ళిపోతుంటది. అయ్యో, వాళ్ళే మారుతుంటారు. అది విచిత్రం. తెలంగాణలో అంతకుముందు అయ్యేది కాదు. ఈ భారతదేశంలో ఫస్ట్ మేజర్ తర్వాత స్టార్ట్ అయింది, సెకండ్ మేజర్ తర్వాత ఊపు అందుకుంది. ఇప్పుడు అద్దు పద్దు పొద్దు 3 పోయినాయి, విపరీతం ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్. కాబట్టి అది అట్లా. ఏం చేసేవాళ్ళు? వ్యవసాయం కుటుంబం, తరతరాల నుంచి వ్యవసాయ కుటుంబం. మీ పిల్లలు ఉన్నారా? నాకు బాబు, పాప. వాళ్ళు ఏం చేస్తారు? పాప అమెరికాలో, వాళ్ళతో లింకేజ్ ఏం లేదు. ఎందుకు? నేను ఉద్యమంలో కొట్లాడిన, నీళ్లు కాలువల ఉద్యమం. 200 ఏళ్ళు నీళ్లు రాకుండా ఆపగలిగారు ఇక్కడ ఉన్న వ్యవస్థలో ఉన్న వాళ్ళు. నిజాం తోటి మేనేజ్ చేశారు, తర్వాత భారతదేశంలో గెలిచినాక మేనేజ్ చేశారు, తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో గెలిచినాక మేనేజ్ చేశారు. నదుల నీళ్లు రాకపోవడానికి కారణం సీమాంధ్రులు గారు, తెలంగాణ వాళ్ళు మాత్రమే. ఎవరైతే కుర్చీకి దగ్గర ఉన్నారో, దోస్ హు ఆర్ నియర్ అండ్ డియర్ టు ద పవర్ అండ్ చైర్ సిన్స్ 2 centuries, దే ఆర్ డెడ్ అగేన్స్ట్ గెటింగ్ రివర్ వాటర్స్, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అండ్ రూరల్ డెవలప్మెంట్. మరి ఇదేంటి ఆంధ్ర వాళ్ళ వల్లే అసలు మనకు కాదు, అది తప్పు. నన్ను 4 సార్లు చంపాలని చూసారు నీళ్ళు అడుగుతుంటే. వీడు నిజంగా ఉంటే నీళ్ళు అడుగుతున్నాడు, నీళ్ళ నిప్పు పెడుతుడు, నీళ్ళు వీడు ఉంటే నిజంగా నీళ్ళు వస్తాయి. రావద్దని నా వెనకాల పడ్డోళ్ళు సీమాంధ్రులు కాదు, తెలంగాణలో గెలిచిన వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు. నాకు ఒక అవార్డు ఇచ్చారు నాగర్ కర్నూల్లో, నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఆయన చేతుల మీదకి ఇచ్చారు. అక్కడ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళు తీసిన కరపత్రం మీకు పంపుతా. దాంట్లో ఉంది, ఢిల్లీ స్థాయి నాయకులు కూడా నా పొట్ట కొట్టడానికి చూశారు, చంపటానికి వీలు కాలే, వాళ్ళే సచ్చారు. అప్పుడు నేను యూనియన్ బ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్ని. అవును, బ్యాంక్ లో ఆఫీసర్ గా పనిచేశారు. ఫీల్డ్ ఆఫీసర్ని, నా ఫోటో కొట్టాలని చూసేవాడు. ఆ ఉద్యోగం వెనకాల ఆలు పడ్డా హెపో అని నౌకరు వదిలేసా. కాబట్టి సీమాంధ్రులు కాదు, దే సపోర్టెడ్ అస్ ఇన్ గెటింగ్ రివర్ వాటర్స్. ఐపీఎస్ అఫీషియల్స్ ఫ్రమ్ బాటమ్ టు ద టాప్. గోపినాథ్ రెడ్డి గారు ఉన్నారు, దినేష్ రెడ్డి గారు ఉన్నారు, ఐజీ ఇంటెలిజెన్స్ సుబ్బారెడ్డి గారు ఉన్నారు, తర్వాత హెచ్జే దొర గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఫుల్ సపోర్ట్ చేశారు పోలీసులో, బాటమ్ టు ద టాప్. ఈజ్ మిలిటెంట్ అని చెప్పేదట గోపినాథ్ రెడ్డి గారు చెప్తారు, నన్ను మిలిటెంట్ అనేదట. అయినా సరే నా మీద ఉత్తరం రాసిండు ఐజీ ఇంటెలిజెన్స్ సుబ్బారెడ్డి గారు. ఆయన ఉంటేనే నల్గొండలో నీళ్ళు వస్తాయి, ఇక్కడ నీళ్ళు అత్యవసరం, ఫ్లోరైడ్ బాధలు వర్ణనాతీతం, కాబట్టి వాళ్ళకి నీళ్ళు అవసరం, కాబట్టి మీరు ఆయనని ఇక్కడి నుంచి పంపకండి అని బ్యాంకు హెడ్ ఆఫీస్కి లెటర్ రాసింది తెలంగాణ వాళ్ళు గారు. తెలంగాణ వాళ్ళు తీసేమని రాశారు అన్ని పార్టీల వాళ్ళు. మీరు కొత్త విషయం చెప్తున్నారు సత్యనారాయణ గారు, పుస్తకంలో కూడా ఉంది.
నర్సారెడ్డి గారు మా నేను ఏజీ. ఇన్నాళ్ళు తెలంగాణకి లే, లే, నీళ్ళు లే, రాకుండా ఆందోళన అడ్డుకున్న కానే కారు. ఆ, ఆమరణ దీక్ష చేసింది ఆమె పేరు లక్ష్మి, ఆ. వాళ్ళది పశ్చిమ గోదావరి జిల్లా. మరి అలా ఎందుకు ప్రచారం అయిపోయింది? వాళ్ళు కావాలని చేస్తారు. ఇప్పుడు కాళేశ్వరం కట్టిర్రు, కాళేశ్వరం కడితే ఒక్క టీఎంసీకి హైకోర్టులు వేసారు, పోయి వేల టీఎంసీలు తీసుకుపోతారు. ఒక్కరు కూడా సీమాంధ్రాలో హైకోర్టులు వేయలే, సుప్రీంకోర్టు పోలే, ఏజీటీకి పోలే. ఇక్కడ మాత్రం రానియరు. వాళ్లకు ఎన్ని అడ్డంకులు పెట్టినా దుషర్ల సత్యనారాయణ అడ్డంకులు పెట్టలేకపోయినారు. లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చినా, వేల గ్రామాలకు నీళ్లు తీసుకొచ్చినా. కాబట్టి సీమాంధ్రులు కానే కారు, వాళ్ళు దే ఆర్ అవర్ సపోర్టర్స్. ఇది రియాలిటీ, ఇది ట్రూత్. ఇక్కడోళ్ళే అడ్డంకులు, అక్కడోళ్ళు కానే కారు, నెవర్. విజయభాస్కర్ రెడ్డి గారు సపోర్ట్ చేసినారు, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ తీసుకొచ్చినారు. కేవలం ఆడోళ్ళనే ఆమరణ దీక్షకు పెట్టినాం, రిలే హంగర్ స్ట్రైక్లో పెట్టినాం. ఆడోళ్ళ వల్ల, చిన్నపిల్లల వల్ల, ముసలోళ్ళ వల్ల వచ్చింది నీళ్లు కాలువలు. మొగోళ్ళని నమ్మొద్దన్న 18 ఏళ్ల నుంచి 58, 60 ఏళ్ల దాకా మొగోళ్ళని నమ్మొద్దు. వీళ్ళు సుక్క ముక్క నోటు, సీటు, సోటు, ఓటు, లాటి, లూటి, తూట అమ్మబడతారు, మేనేజ్ చేయబడతారు. కాబట్టి వీళ్ళు నమ్మొద్దు అనేది. నన్ను నేను కూడా నమ్మలే. నాకు కుడి చెయ్యి కుడి భుజం ఎడమ భుజాన్ని నమ్మలే, ఎడమ భుజం కుడి భుజాన్ని నమ్మలే. అందుకని నీళ్ళని గుంజుకొచ్చినాం. జనరల్ మేనేజర్ ఉండే, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నర్సారెడ్డి గారు అనేది నెల్లూరు. పొద్దున 6:30 నాకు డిప్యూట్ చేశారు నాతో డిస్కషన్ కొరకు. వీళ్ళందరూ నా మీద ఉత్తరం రాస్తే హెడ్ ఆఫీస్కి. పొద్దున 6:30 నుంచి ఇద్దరం డిస్కషన్లో ఎంటర్ అయినాం. నాంపల్లిలో రీజనల్ ఆఫీస్ ఉండే అప్పుడు. సాయంత్రం 8:30 దాకా, రాత్రి వాళ్ళ అమ్మాయి ఇల్లు బంజారా హిల్స్ ఉంటే ఆడిపోయినాం. 11 దాకా డిస్కషన్. ఆయన 3 సార్లు చెప్పిండు ఒక విషయం. ఏందో ఆ విషయం అంటే, సత్యనారాయణ గారు, ఇట్ ఈస్ ఎవిడెంట్ ఫ్రమ్ ది రిపోర్ట్స్ రిసీవ్డ్ బై అస్, యువర్ లీడర్స్ ఆర్ డెడ్ అగేన్స్ట్ getting waters to your areas, not our areas. Take it for granted, you will not get river waters at all. If you forget the Jala Sadhan Samiti and river water movement, whatever you want in the bank, we are ready to offer. Any sort of promotions, we are ready to offer. దండం పెట్టి బయటకు వచ్చిన నేను, రిజైన్ చేసి వచ్చేసారు, వదిలేసి వచ్చిన. వదిలేసి దీనికోసమే పోరాటం. ఇది అది ఇప్పుడు కూడా నీళ్ళ గురించి ఏం ఆపలే. అదే నిన్న మొన్న గోదావరి నీళ్ళు వస్తుంటే ఆయన సివిఎస్కే శర్మ గారు అని ఉండే చీఫ్ సెక్రటరీ చేసిండు, ఆయన మేజర్ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ చేసిండు. ఎస్కే జోషి గారు చీఫ్ సెక్రటరీ చేశారు, మేజర్ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ చేసిండు. అరవింద్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ చేసిండు. తర్వాత ఆదిత్యనాథ్ దాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ. వీళ్ళతోటి డైరెక్ట్ లింక్ ఉండేది. నేను 29-30 రాగానే శ్రీరామ్ సాగర్ 90 టీఎంసీ కాదు 30 దగ్గర నుంచే ఐ యూజ్ టు డిక్టేట్ టర్మ్స్ టు ద చీఫ్ సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్. మేజర్ ఇరిగేషన్ వస్తుంది, పైన వరద ఇంతింత పడ్డది, గోదావరి మీద ప్రాణహిత నీళ్ళు ఇన్ని వస్తున్నాయి, విడుదల చేయండి. ఎస్ఆర్ఎస్పి కెనాల్స్, ఫ్లడ్ ఫ్లో కెనాల్స్ స్టార్ట్, రిలీజ్ ది వాటర్స్ అని చెప్పేది, వెంటనే రిలీజ్ చేసేది. తర్వాత కృష్ణా బేసిన్లో పైన ఇంత వాటర్ నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు వదలండి, వదిలే ఆపండి. కీసర దగ్గర ఉప్పొంగుతున్నాయి నీళ్లు, వరదలు వస్తున్నాయి. పాలేరు, మునేరు, మానేరు ఈ వరదలు వచ్చిపోతున్నాయి, సాగర్ నుంచి నీళ్ళు ఆపండి అని చెప్పేది, వెంటనే నీళ్ళు ఆపేది. ఆడ శ్రీశైలంలో నీళ్ళు ఆపండి అని చెప్పేది, ఆపేది. ఎప్పుడు నీళ్ళు వదలాలి, ఎప్పుడు ఆపాలి, దే యూస్ టు హియర్ మీ. బట్ తెలంగాణ పునరావిర్భావం, ఆఫ్టర్ రీఫార్మేషన్, రీబైఫర్కేషన్, రీకార్వేషన్ అండ్ డీమెర్జర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ, చూసేటోళ్ళు దిక్కులేదు. వాటర్ రెగ్యులేషన్ మిస్సింగ్, మానిటరింగ్ మిస్సింగ్, గైడెన్స్ మిస్సింగ్. ఎవరిష్టం వాళ్ళే. ముఖ్యమంత్రి గారు తీరదు, సన్మార్గమో దుర్మార్గమో తెలియదు. మా ఓఎస్డి గారు అమెరికాలో ఉండు వరదలప్పుడు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లీవ్లో ఉన్నారు వరదలప్పుడు. నేను ఇళ్ళ నీళ్ళు వదలమంటే ఇప్పుడు కాదండి అప్పుడు. ఓ పక్కన సముద్రంలో వదులుతుంటారు, కాలువలలో నీళ్లు రావు, కుంటలు నిండి ఉండవు. శ్రీశైలం అంబటి రాంబాబు గారు వచ్చి ఆడ వదిలిండు. ఆ పక్క తెలంగాణ నుంచి ఎవరన్నా ఒకరు పక్క పోవాలన్నా వద్దా? బాధ అవుతుందా లేదా? నాకు మేము సీనియర్లం కేసీఆర్ కంటే. నా పేరు 1000 సార్ల పైన తీసుకుండు కేసీఆర్. మేము ఎదురు చూసినాం ఆ పార్టీ కొరకు, సంతోషపడ్డాం. కానీ వాటర్ రెగ్యులేషన్ అయితే ఉండాలి. కేసీఆర్కు తీరదు, ఇంకొకరు గొప్ప చెప్పాలి. లేదా నేను ఎన్నడూ పైసలు అడగలే వాళ్ళను. ఇట్లా మానిటరింగ్ చేసినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీలను, చీఫ్ సెక్రటరీలను ఎంటంటే వాళ్ళు విడుదల చేసేది సరిగ్గా ఏది. అవర్ థీరీస్ ఆర్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ది థీరీస్ ఆఫ్ ఎంటైర్ వరల్డ్ ఆన్ రివర్ వాటర్స్. ఇప్పుడు ఒక్కసారి ఈ అడవి విషయానికి వస్తే, ఇలాగే కంటిన్యూ చేస్తారా మీరు ఉన్నంత వరకు? నా తర్వాత కూడా ఉండాల్సిందే. ది మానిటర్
అఫీషియల్స్ 5 సుప్రీం పవర్స్, నాట్ హ్యూమన్ బీయింగ్. భూమి మీద పుట్టక ముందే ఏదో లింకేజ్ బాండేజ్ ఉంది మాకు వైల్డ్ లైఫ్కి. ఉన్నన్ని రోజులు ఉంటుంది. ఇది నా అత్తగారి సొమ్ము కాదు, మా అన్న అత్తగారి సొమ్ము కాదు, మాకు తరతరాల నుంచి రకరకాలుగా సంక్రమించింది, రకరకాలుగా. కాబట్టి దీనికి ఇది ఇట్లనే ఉండాలి. దీని మీద మేము బతకాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా బయట ఎక్కడైనా కష్టం చేసి బతకొచ్చు. దీనికి ఇస్తానే ఉండాలి. కానీ ఫారెస్ట్ నీడ్స్ ఓన్లీ గివింగ్, నో టేకింగ్ అవుట్ ఆఫ్ ది ఫారెస్ట్. దట్ షుడ్ బి ది స్లోగన్ ఆఫ్ ఎవ్రీ నేషన్ ఇన్ ద వరల్డ్ అండ్ ఆన్ ఎర్త్, ఇంక్లూడింగ్ అవర్ ఓన్ స్టేట్ అండ్ ది నేషన్. కరెక్ట్ చెప్పారు. అడవుల్ని నరుకుతూ పోతూ దాని నుంచి ఏం ఆశించొద్దు. రూపాయి ఇచ్చుకుంటా పోవాలి, మీలాగా ఇచ్చుకుంటూనే పోవాలి. కరెక్ట్. నేను ఏం లేను, ఇంత అడవి తీసినా 7 కుంటలు తీపించినా ఇంకా 10 కుంటలు తీపియాలి. ఇన్ని బోర్లు వేపించినా ఎండాకాలం కూడా నీళ్ళు ఇస్తా. ఏసీ లెక్క ఉంటుంది. గజేంద్ర మురాద్కర్ అని ఇండియా మొత్తం ఆల్ ఇండియా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 19 రాష్ట్రాల టైగర్ ప్రాజెక్ట్స్ ఇన్ఛార్జ్ ఆయన వచ్చినప్పుడు చెప్పిండు, సత్యనారాయణజీ ది టెంపరేచర్ ఇయర్ ఈజ్ లెస్సర్ దాన్ 4 to 5 degrees centigrade, లెస్సర్ దాన్ ది సరౌండింగ్ ఏరియాస్. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ UNO స్లోగన్ క్లైమేట్ చేంజ్ for reduction of 1.5 degrees centigrade by 2030 started in the year 2012. నాది 1958లో స్టార్ట్ అయింది. సెల్ఫ్ ఇంపోజ్డ్ గోల్, సెల్ఫ్ స్టిపులేటెడ్ గోల్ 5 degrees 4 degrees టెంపరేచర్ తగ్గించి. గ్రేట్ అండి. మీలాంటి వ్యక్తుల్ని కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా ధన్యవాదాలు. మీరు మీలాంటి వాళ్లకు, ప్రభుత్వాలకు, అధికారులకు, మాలాంటి వాళ్లకు, మా తరాలకు, మా రాబోయే తరాలకు అందరికీ కూడా ఆదర్శనీయులండి. ప్రణామాలు. అంతొద్దు, నన్ను రోజు తిడతారు మా ఇంట్లో పుట్టిన వాళ్ళు, ఈ భూమి ఆక్రమించుకున్న వాళ్ళు, ఈ భూమి ఆక్రమించుకున్నామని అనుకునేటోళ్ళు రోజు తిడతారు. నా ఇంట్లో పుట్టిన వాళ్ళు తిడతారు, అందరు తిడతారు. తిట్లు తప్ప నాకు దీవెనలు తక్కువ. ఆ చెట్టు చేమలు ప్రణామం 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 అని ఒక పాట కూడా రాశారు. జనతా గ్యారేజ్ లో ఎన్టీ రామారావు గారికి ఈ పాట ఉంటుంది. ప్రణామం 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 అని చెప్పేసి ప్రకృతి మీద మొత్తం పాట ఉంటుంది. మేబీ ఆ పాటని మీలాంటి వాళ్ళకి అంకితం చేయాలేమో. మరోసారి ప్రణామాలు మీకు.